ఈ 2 దశల్లో జనగణన 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తి. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రారంభమైన ప్రక్రియ. అందులో భాగంగానే కులగణన సైతం. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వచ్చిండో జనగణన ఎట్లయితే ముఖ్యమో కులగణన కూడా అంతే ముఖ్యమని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కులగణన చేసి. అదే రాహుల్ గాంధీ కూడా కులగణన దేశవ్యాప్తంగా చేస్తేనే ఏ వర్గాలకు ఎట్లాంటి మనం అందించగలుగుతాం, సంక్షేమ పథకాలు అందించగలుగుతాం అనేది, ఏ కులాలకి ఏమి ఇవ్వాలి అనే అప్పుడే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, వాళ్ళను డెవలప్ చేసినట్టు అవుతామని చెప్పేసి కులగణన యొక్క ఇంపార్టెన్స్ను పదే చెప్పుకుంటూ వచ్చిండు పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ. ఇవాళ దానికి కులగణన సరైనదే, కులగణన చేయాల్సిందే అని చెప్పేసి రాహుల్ గాంధీ పట్టుబట్టిన తర్వాత కేంద్రం దిగి వచ్చి రాహుల్ గాంధీ మాటకు విలువిస్తూ రాహుల్ గాంధీ ఏదైతే చేసిండో నిజంగా కులగణన అవసరం అని చెప్పేసి గుర్తించి కేంద్రం కూడా జనగణనతో పాటుగా కులగణనను కూడా చేస్తూ ఉన్నది. 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తయితే నిన్న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఇప్పటికే అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభమైపోయింది. దాని తర్వాత నియోజకవర్గాల విభజన, తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ల విభజన అనేది జరుగుతుంది. మన దగ్గర కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. జనాభా పెరుగుతున్నది. పరిపాలన సౌలభ్యం కోసం నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది ఈ జనాభా లెక్కల తర్వాత. మోడీకి సైప్రస్